అందిస్తుంది. ఇప్పుడు మనం ఏదో టీవీ స్టూడియోలో కూర్చొని అనాలిసిస్ చేయడమే కాదు, మనం మన రిపోర్టర్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. గ్రౌండ్ రిపోర్టర్స్ దగ్గరికి. గ్రౌండ్ రిపోర్టర్స్ మన కరీంనగర్లో, ఆదిలాబాద్లో, తర్వాత నిజామాబాద్లో, మెదక్లో ఆ నలుగురు రిపోర్టర్స్ ఏమంటున్నారు అక్కడ రెండు విశ్లేషిద్దాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎవరి కోట్లు పడ్డాయి, టీచర్ ఎమ్మెల్సీ ఎవరి కోట్లు పడ్డాయి, ఇవి రెండు కూడా మనం అనలైజ్ చేద్దాం. సో ఫస్ట్ మనం కరీంనగర్ నుంచి గోపి అందుబాటులో ఉన్నారా? ఎస్ ఉన్నారు. ఎస్ గోపి. ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. అయితే ఇప్పటికీ అయితే దాదాపు మొత్తం పూర్తి స్థాయిలో 63.09% ఏమో ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ శాతం పోలింగ్ నమోదైంది. అయితే టీచర్స్ సంబంధించిన మాత్రం 85.12% మాత్రం పోలింగ్ అయితే నమోదైంది. దీంట్లో యావరేజ్ గా పట్టభద్రుల పోలింగ్ శాతం అయితే 60% మాత్రమే నమోదైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు కీలకంగా మాత్రం ఇటు పట్టభద్రులకు సంబంధించి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అది బీజేపీ అభ్యర్థిగా మాత్రం అంజిరెడ్డి, ఇటు ట్రస్మా నుండి యాదగిరి శేఖరరావుతో పాటు బీఎస్పీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి ఉన్న ప్రసన్న హరికృష్ణ మాత్రం బీఎస్పీ నుంచి మాత్రం నామినేషన్ అయితే దాఖలు చేశారు. ఇటు నలుగురు మధ్య పోటాపోటీగా అయితే ఈ రోజు ఎన్నికలు అయితే నడిచినట్టు కూడా మనకు తెలుస్తుంది. అదే విధంగా టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం టీచర్స్ తర్వాత వద్దాం గోపి. ఒకసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మధ్యలో మీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎవరికి ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు పడ్డాయి? ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికా, బీజేపీ అంజిరెడ్డికా, ఇండిపెండెంట్ ప్రసన్న హరికృష్ణ? ఇండిపెండెంట్ అంటే బీఎస్పీ క్యాండిడేట్ గా ఆయన వేశారనుకోండి, సరే ఇక్కడ క్యాండిడేట్ గుర్తుండదు, నెంబర్ 1 ప్రయారిటీ ఓటేయాలి. సో ప్రసన్న హరికృష్ణక ముగ్గురులో ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయి ఫస్ట్ ప్రయారిటీ మీ ఉద్దేశంలో? భరత్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అయితే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా అయితే పోలింగ్ శాతం అయితే నమోదైనట్లయితే పోలింగ్ అయితే నమోదైనట్టు కూడా మనకు సమాచారం ఉంది. ముందుగానైతే కరీంనగర్ జిల్లాకు వస్తే కరీంనగర్ జిల్లాలో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డితో పాటు ఇటు ప్రసన్న హరికృష్ణ ఆ బీఎస్పీ అభ్యర్థి మధ్య పోటాపోటీగా అయితే ఎన్నికలైతే జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆ జిల్లా కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్ లో మాత్రం ఇండిపెండెంట్ బీఎస్పీ అభ్యర్థిగా ఉన్న ప్రసన్న హరికృష్ణకు అయితే ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం, మొదటి ప్రాధాన్యత ఓట్లు హెడ్ క్వార్టర్ లో కరీంనగర్ టౌన్ లో. నాకు సూట్ గా చెప్పండి, కరీంనగర్ టౌన్ లో ప్రసన్న హరికృష్ణకి మెజారిటీ ఓట్లు వస్తాయి అంతేనా? బట్ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఇది కరీంనగర్ హెడ్ క్వార్టర్ కదా యాక్చువల్లీ. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి హెడ్ క్వార్టర్ అయినప్పటికీ కూడా అతనికి కొంచెం మైనస్ పాయింట్లు అక్కడ లోకల్లో మాత్రం ఈ ప్రచారము అనేది ముమ్మర కాంగ్రెస్ నాయకులు కూడా చేసినప్పటికీ కూడా అతనిపై సెల్ఫ్ గా ఇటు ప్రచారం, వ్యతిరేక ప్రచారం వల్ల కూడా అతనికి కొంచెం రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చినట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. సో అంటే మెజారిటీ ఎక్కువ ఓట్లు మీరు అన్నట్టు కరీంనగర్ హెడ్ క్వార్టర్ లో ప్రసన్న హరికృష్ణకు పడతాయి. ఓకే ఓకే. కరీంనగర్ జిల్లా వైజ్ బండి సంజయ్ కరీంనగర్ టౌన్ కదా, అర్బన్ కదా, చాలా దగ్గరుండి ఆయన దాదాపు అక్కడ ఢిల్లీ కూడా వెళ్లకుండా 10-15 రోజులు ఇక్కడే క్యాంప్ వేసి మరి అంజిరెడ్డి కోసం ప్రచారం చేశారు కదా, ఆ ఎఫెక్ట్ ఏం కనిపించలేదా? అయితే అంజిరెడ్డి లోకల్ నాన్ లోకల్ ఒకటి, ఇక్కడ లోకల్ లో కూడా సీనియర్ నేతలు కావచ్చు, ఇటు బీజేపీ నేతలతోటి కూడా కొంచెం గ్యాప్ అనేది ఉండడంతో ఇది అంజిరెడ్డికి అయితే పడనట్టు కూడా మనకు స్పష్టమవుతుంది. అదేవిధంగా మొదటి 2 స్థానాల్లో మాత్రం ఇటు ప్రసన్న హరికృష్ణతో పాటు ఇటు నరేందర్ రెడ్డి పోటాపోటీగా ఉన్నట్టు కూడా తెలుసు. ఇటు బీజేపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అక్కడ కేంద్రంగా ఉన్నప్పటికీ, స్థానిక లోకల్ గా ఉన్నప్పటికీ కూడా అంజిరెడ్డికి అయితే కొంత మేర వెనుకంజే ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అదే విధంగా ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాకు వస్తే మాత్రం ఇటు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓట్లు అయితే ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే స్పష్టం అవుతుంది. ఈ రెండో సిరిసిల్ల జిల్లాలో ఒక్క నిమిషం సిరిసిల్ల జిల్లాలో నరేందర్ రెడ్డికి ఎక్కువ ఓట్లు వస్తాయంటారా మీరు? మరి బట్ సిరిసిల్ల నేటివ్ ప్లేస్ అనుకుంటా కదా ప్రసన్న హరికృష్ణది?
సిరిసిల్ల అయినప్పటికీ కూడా ఇట్లా సిరిసిల్ల జిల్లాలో 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 2 నియోజకవర్గాల్లో కూడా వెన్నవాడ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ కు ఎక్కువ నరేందర్ రెడ్డికి ఎక్కువ వచ్చి ఇటు సిరిసిల్లాలో మాత్రం ప్రసన్న హరికృష్ణకి అయితే ఎక్కువ వచ్చింది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ నరేందర్ రెడ్డికి మొదటి ఓట్లు వచ్చినట్టు కూడా స్పష్టం మనకైతే సమాచారం అయితే అందింది కదా. ఓకే, సో కరీంనగర్, సిరిసిల్ల, ఆ తర్వాత పెద్దపల్లి జిల్లాలో ఇటు పెద్దపల్లి జిల్లాకు వస్తే ఇటు పూర్తి స్థాయిలో ప్రసన్న హరికృష్ణకు ఇటు పెద్దపల్లితో పాటు ఇటు మంత్రి ఏరియాలో పాటు ఇటు రామగుండం కాన్స్టిట్యూన్సీ వైజ్ లో కూడా పూర్తి స్థాయిలో ప్రసన్న హరికృష్ణకు మొదటి స్థానం ప్రాధాన్యతలు ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 2వ స్థానంలో మాత్రం ఇటు ఆల్మోస్ట్ నరేందర్ రెడ్డి ఉండే అవకాశం ఉంది. ఇటు బీజేపీ అభ్యర్థి కూడా 3వ స్థానంలో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు ముగ్గురు అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇటు ఇండిపెండెంట్ బీఎస్పీ నుంచి పోటీ చేసిన ప్రసన్న హరికృష్ణకే మొదటి ప్రాధాన్యత ఓటు వేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపించింది. అదేవిధంగా 2వ ప్రాధాన్యత ఓట్లు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న నరేందర్ రెడ్డికి వచ్చే అవకాశం ఉంది. అదే జగిత్యాల జిల్లాలో చూసుకుంటే మాత్రం ప్రసన్న హరికృష్ణ కూడా సేమ్ ఇది మొదటి స్థానంలో ఓట్లు వచ్చే అవకాశం ఉంది. 2వ స్థానంలో కూడా నరేందర్ రెడ్డికి వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, సో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మన కరీంనగర్ జిల్లా అయిపోయింది, పెద్దపల్లి జిల్లా అయిపోయింది. కరీంనగర్లో ప్రసన్న హరికృష్ణ అంటున్నారు, జగిత్యాల్లో ప్రసన్న హరికృష్ణ నెంబర్ 1 అంటున్నారు, అంతేనా? పెద్దపల్లిలో ప్రసన్న హరికృష్ణ నెంబర్ 1 అంటారు. ఒక సిరిసిల్ల జిల్లాలో నరేందర్ రెడ్డికి ఉండొచ్చు. ఓకే, అదే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం ప్లస్ దాంతోపాటు ఇంకా ఇంకా కరీంనగర్ జిల్లాలో ఇంకేమన్నా మిగిలాయా? హుజురాబాద్, హుస్నాబాద్ అవన్నీ ఇటు కరీంనగర్ జిల్లా కిందకి వస్తాయి. అది అదే హుజురాబాద్, హుస్నాబాద్, సిద్దిపేట. ఇప్పుడు హుజురాబాద్ అనేది వరంగల్ కిందకి వస్తుంది, హుస్నాబాద్ అనేది సిద్దిపేట కిందకి వస్తుంది. కానీ నేను అడుగుతుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా. మీరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కాబట్టి సిరిసిల్ల సిద్దిపేట జిల్లాకు సంబంధించి అయినా హుస్నాబాద్, హుజురాబాద్ సంబంధించిన ట్రెండ్ ఏమైనా ఉందా? ఇందులో మనం ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గం అయితే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కిందకు బోర్డు కరీంనగర్ జిల్లా కిందకు వస్తుంది. అది ఈ నేపథ్యంలో అక్కడ స్థానికంగా మంత్రి ఉన్న పొన్నం ప్రభాకర్ అక్కడే ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ మాత్రం స్పష్టంగా కాంగ్రెస్ అభ్యర్థి ఆల్మోస్ట్ నరేందర్ రెడ్డికి మాత్రం మొదటి ప్రాతినిధ్యంతో ఓట్లు అయితే వచ్చినట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. అదేవిధంగా ఇటు 2వ స్థానంలో మాత్రం ఇటు ఇండిపెండెంట్ ఇటు బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రసన్న హరికృష్ణకి అయితే ఉంది. 3rd పొజిషన్ లో మాత్రం ఇటు అంజిరెడ్డి కూడా 3వ ప్రాధాన్యత ఓట్లు అయితే లభించినట్టు తెలిసింది. ఓవరాల్ గా హుస్నాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఇటు ఎడ్జిగా స్థానిక మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఏరియా కనుక అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి అయితే మొదటి ప్రాధాన్యత నరేందర్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్నట్టు స్పష్టం అవుతుంది. అదేవిధంగా ఇటు హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా ఇటు పూర్తి బీఆర్ఎస్ అభ్యర్థి లేకపోవడంతో ఆల్టర్నేటివ్ ఇటు ప్రసన్న హరికృష్ణకు ఇటు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్ రెడ్డి స్థానిక నేతలు కూడా ఇటు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తన సమీప కార్యకర్తలు కావచ్చు, యూత్లు కావచ్చు కూడా ఇటు పూర్తి స్థాయిలో గ్రాడ్యుయేట్లను ఇటు బీఎస్పీ అభ్యర్థి ఉన్న ప్రసన్న హరికృష్ణకు మద్దతు తెలిపే దిశగా సమాచారం అయితే ఇచ్చినట్టయితే మనకు స్పష్టంగా కనిపించింది. అదేవిధంగా హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా ఇటు వరంగల్ సంబంధించిన కమలాపూర్ ఈ ఏరియా కూడా హుజురాబాద్ నియోజకవర్గం ఏరియా మొత్తం ఇటు ప్రసన్న హరికృష్ణ వైపు మొగ్గు చూపినట్టు కూడా మనకు. సో ఓవరాల్ గా మీకు ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లా అయితే ప్రసన్న హరికృష్ణ విల్ బి నెంబర్ 1, అంతేనా? ఈవెన్ దో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి సొంత జిల్లా అయినప్పటికీ ఇక్కడ మోస్ట్లీ మీకు ప్రియారిటీ వైజ్ అంటే ఫస్ట్ ప్రియారిటీ ఓట్స్ లో ప్రసన్న హరికృష్ణ ఎక్కువ పోలేనే అని చెప్తున్నారు, అంతేనా? ఇటు ఇది సిరిసిల్లతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఉన్నప్పటికీ టోటల్ మాత్రం ప్రసన్న హరికృష్ణకు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మధ్యనే ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది స్పష్టంగా. ఓకే, సో అంజిరెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి అయితే 3rd ప్లేస్ లో ఉంటారు. అయితే బీఆర్ఎస్ క్యాడర్ ఎవరికి పనిచేశారు? బీఆర్ఎస్ ఇక్కడ క్యాండిడేట్ లేరు కదా?
అయితే ఇటు నిన్న మనం స్పష్టంగా చూసాము. ఇటు ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ అభ్యర్థి ఉన్న ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన అతని భార్య ఇటు ఎమ్మెల్సీ కవిత రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయానికి వస్తున్న క్రమంలో ఆ టెంపుల్ అది ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న చెల్మెడ లక్ష్మీ నరసింహారావు ఇంటికి కూడా ఆ లక్ష్మి ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన భార్యను కూడా పిలిపించుకొని చర్చించినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోస్ వీడియోస్ కూడా ఇటు మనకు వైరల్ గా మారాయి. ఇటు పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ కవిత గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు బీసీ నినాదంతో బీసీ అభ్యర్థి గెలిపించాలని కూడా ప్రచారం అయితే స్పష్టంగా చేసిన నేపథ్యంలో ఇటు ప్రసన్న హరికృష్ణ ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు నిల్చుండకపోవడంతో మాత్రం ఇండైరెక్ట్ గా మాత్రం ప్రసన్న హరికృష్ణకే మద్దతు తెలిపాలని కూడా తమ క్యాడర్ కు అంతర్గతంగా స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ చేసిన క్రమంలోనే నిన్న ఈ ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన భార్యను కూడా కవిత పిలిపించుకొని చర్చించిన ఘటన కూడా పూర్తి స్థాయిలో దానికి బలమైతే చేకూరినట్టు అవుతుంది. ఇండైరెక్ట్ గా మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఇటు ప్రసన్న హరికృష్ణకి మద్దతు తెలిపిన ఇండైరెక్ట్ గానే ఇప్పుడు ఇండైరెక్ట్ కాదు చాలా చోట్ల డైరెక్ట్ గా కూడా సపోర్ట్ చేస్తున్నట్టే అర్థమవుతుంది. ఒకటి టీచర్ ఎమ్మెల్సీ కూడా ఉంది కదా కరీంనగర్, ఆదిలాబాద్,